హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనము ఏపీ హైకోర్టుకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే రీసెంట్ గా నేను చేసినటువంటి ఏపీ హైకోర్టుకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ అనేక మంది జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి కూడా మనకు కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. అదే విధంగా డామ్ ష్యూర్ గా క్వశ్చన్స్ పడేటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎస్పెషల్లీ జీకే అండ్ ఇంగ్లీష్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, చెప్పండి ఒకసారి మాకు బ్రీఫ్ ఐడియా ఇవ్వండి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రెండు విషయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. జనరల్ గా మనకు ఏదైతే హైకోర్టుకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా కట్ ఆఫ్ ఒక్కసారి చెప్పేసే దానికి వీలనేది లేదు. ఎందుకు అంటే ప్రతి పోస్ట్ కూడా ఏ పోస్టులు తీసుకున్నా గానీ మనకు ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సపరేట్ గా ఉంటుంది. కాబట్టి ఒక పోస్ట్ కనుక తీసుకున్నట్టయితే మనకు ప్రతి జిల్లాకి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్ కి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎంత కట్ ఆఫ్ ఉంది, తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎంత కట్ ఆఫ్ ఉంది, అదే విధంగా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలో ఉన్నటువంటి ఏ నుంచి ఈ వరకు ఉన్నటువంటి ప్రతి కేటగిరీకి సంబంధించి మనం కట్ ఆఫ్ అనేది తీసుకోవాలి అంటే జిల్లాల వారీగా తీసుకుంటే మనకు రెడీ చేయడానికి సిద్ధపరచడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నేను మెయిన్ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఏదైతే మనకు పోస్టులు ఉన్నాయో వాటికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మిగతా వాటికి కూడా సో ఒక్కొక్క టాపిక్ కావచ్చు లేకపోతే ఒక రెండు టాపిక్ల కన్నా కలిపి మనం చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తాం ఫ్రెండ్స్. బట్ ఈ రోజు అయితే మరి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి నోటిఫికేషన్ మనకు 2022లో వచ్చింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అంటే ఫైనల్ గా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ లిస్ట్ 2023లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది మనం చూసుకొని మరి ఈసారి ఎంత ఉండవచ్చు, ఎంత వరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, మన ప్రిపరేషన్ అనేది ఎంత వరకు చేయాలి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ యొక్క కట్ ఆఫ్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే సో చాలా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది నేను ఎంతో టైం తీసుకొని రెడీ చేయడం జరిగింది. కాబట్టి నేను కావచ్చు, మా టెక్నికల్ టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో మరి వర్కౌట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ముందుకు రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా మరి ఎంత వరకు మనం ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ మనం టార్గెట్ చేస్తే ఈసారి జాబ్ కొట్టగలము అనేటువంటి దాని గురించి ఒక చక్కని ప్రణాళిక కలిగి మీ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగించవచ్చు. మరి మొట్టమొదటిగా మనం తీసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్టయితే మనకు డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, తర్వాత మనకు ప్రాసెస్ సర్వర్ అనేటువంటి పోస్టులు కనుక తీసుకున్నట్టయితే వాటికి జస్ట్ మనకు జీకేకి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించి 10 ప్రశ్నలు ఉంటాయి, అదే విధంగా మనకు మెంటల్ ఎబిలిటీ తీసుకుంటే 30 ప్రశ్నలు ఉంటాయి అనమాట. బట్ ఈ 3 పోస్టులు కాకుండా మిగతా పోస్టులు అన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దరిదాపులుగా మనకు సేమ్ గానే ఉంది కదా. ఎస్, సో జీకే అనే దాని నుంచి మనకు 40 ప్రశ్నలు ఇస్తారు, 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇంగ్లీష్ నుంచి కూడా 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తాడు. 80 మార్కులకి ఎగ్జామ్ అనేది జరగడము ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకు ఆల్రెడీ తెలుసు. దీనికి సంబంధించి తీసుకుంటే ఎగ్జామినేషన్ మనకు తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి మనము ఏ లాంగ్వేజ్ లో చదువున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ కొన్ని టాపిక్స్ తీసుకుంటే వాటి నుంచి డామ్ ష్యూర్ గా క్వశ్చన్స్ పడతాయి కూడా. 99% మనం ఏ పేపర్ తీసుకున్నా కానీ దాని నుంచి క్వశ్చన్స్ పడతాయి, ఎస్పెషల్లీ ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే. కాబట్టి అలాంటి టాపిక్స్ ఏంటి అనేది జీకే నుంచి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి తీసుకుందాం, అదే విధంగా ఇంగ్లీష్ కి సంబంధించి తీసుకుందాం. మరి ఇది ఏ విధంగా మనం సొంతంగా ఏమైనా గెస్ చేస్తున్నామంటే లేదు. గతంలో జరిగినటువంటి పేపర్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ వాటిని అనాలిసిస్ చేసుకుంటూ రెడీ చేసినటువంటి వెయిటేజ్ అనమాట. టాపిక్ వైజ్ వెయిటేజ్ మనం చూస్తే అసలు మెయిన్ ఇంపార్టెంట్ గా మనం ఏ టాపిక్స్ ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఏ టాపిక్స్ మనం మెయిన్ ఇంపార్టెంట్ గా ఫోకస్ చేయాలి. సో నాట్ ఓన్లీ నేను చెప్తున్నటువంటి ఈ యొక్క టాపిక్స్ మాత్రమే కాదు, మీరు కంప్లీట్ గా ఇంగ్లీష్ అనేది ఎక్కువ టార్గెట్ చేయాల్సినటువంటి సో మరి సబ్జెక్ట్ గా మనం చెప్పొచ్చు గైస్. ఎందుకు అంటే
ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టుగా మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఏపీ హైకోర్టుకి సంబంధించి. ఎందుకంటే గ్రామర్ ఇట్లాంటి పాయింట్స్ ఎక్కువ టచ్ చేస్తాడు కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. అవుట్ ఆఫ్ 40 30 to 35 మార్క్స్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే జీకేలో చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి అవి మొత్తం చదవాలి అన్నా కానీ ఫ్రెష్గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అలాంటి అభ్యర్థులకు కొంచెము టైం ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి అలాంటి అభ్యర్థులు ఏం చేయాలి అంటే డెఫినెట్గా నేను ఏదైతే టాపిక్స్ చెప్పబోతున్నానో వాటిని ఫస్ట్ మీరు ప్రిపేర్ అయిపోయి తర్వాత మిగతా వాటిని టార్గెట్ చేసినట్టయితే మీ సమయం అనేది వృధా కాదు, మీ ప్రయాస అనేది మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇంగ్లీష్లో తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్గా చూడండి, సినోనిమ్స్ నుంచి ఒక 2 ప్రశ్నలు ఖచ్చితంగా మనకు పడుతూ ఉంటాయి. నెక్స్ట్ యాంటోనిమ్స్ అనేటువంటి టాపిక్ తీసుకున్నా కానీ 2 ప్రశ్నలు పడుతూ ఉంటాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తీసుకున్నా మనకు 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కనుక తీసుకున్నట్టయితే 4 ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కనుక తీసుకున్నట్టయితే 5 ప్రశ్నలు రావడం జరుగుతుంది. క్లోజ్ టెస్ట్ తీసుకుంటే 5 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ భాగాల్ని మీరు మెయిన్ ఇంపార్టెంట్ గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, కంపల్సరీగా మనం వీలైన ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇక ఎర్రర్స్ కనుక తీసుకున్నట్టయితే ఎర్రర్స్ నుంచి 2 ప్రశ్నలు వస్తున్నాయి, ఇడియమ్స్ నుంచి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి మనకు 2 ప్రశ్నలు, యాడ్జెక్టివ్స్ నుంచి మనకు 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక తర్వాత మనం తీసుకుంటే ప్రోవర్బ్స్ నుంచి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. మిగతా టాపిక్స్ నుంచి మనకు ఒక్కొక్క ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ గా మనం ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఇక్కడ చూస్తూ ఉన్నామో వాటిని ఫస్ట్ మనం టార్గెట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనము ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామినేషన్ లో కూడా ఆ టాపిక్స్ నుంచి మనం ఎక్కువ ప్రశ్నలు ఆశించవచ్చు. మిగతా టాపిక్స్ కూడా చదవాలి, బట్ ఫస్ట్ వీటిని కవర్ చేసుకున్న తర్వాత వాటిని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నము చేయండి. ఒక ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. సో మెయిన్ గా మనం తీసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది, 4 మార్క్స్. అదేవిధంగా కాంప్రహెన్షన్ తీసుకున్న ఎక్కువ వెయిటేజ్ ఉంది, క్లోజ్ టెస్ట్ తీసుకున్న ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఈ 3 చాప్టర్స్ నుంచే చూడండి, ఈ మూడు పార్ట్స్ మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క 9 ఇది ఒక 5 తీసుకుంటే 14 మార్క్స్ ఇక్కడి నుంచే వస్తూ ఉన్నాయి అవుట్ ఆఫ్ 40. ఇక 2 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్టయితే వాటి నుంచి మనం ఒక తీసుకుంటే 1 2 అంటే ఇది ఒక 4 అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక 4 అవుతుంది, 8 మార్క్స్ ప్లస్ ఇంకొక 4 మార్క్స్ అనమాట. 12 లో ఇంకొక 2 16 మార్క్స్ వచ్చేసి మనకు ఈ సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో అంటే దరిదాపులో మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే 18 మార్క్స్ వరకు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 16 మార్క్స్ వరకు సినోనిమ్స్ తీసుకున్న, యాంటోనిమ్స్ తీసుకున్న, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ తీసుకున్న, ఎర్రర్స్ తీసుకున్న, ఇడియమ్స్ తీసుకున్న, ప్రోవర్బ్స్ కావచ్చు, యాడ్జెక్టివ్స్ కావచ్చు, నెక్స్ట్ స్పెల్లింగ్స్ కావచ్చు, వీటి నుంచి దరిదాపులు 16 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే కేవలం నేను ఏదైతే రౌండ్ చేశానో వెయిటేజ్ పరంగా అవి తీసుకుంటేనే ఈ యొక్క 14 మార్క్స్ అవి ఒక 16 మార్క్స్. 14 ప్లస్ ఒక 16 తీసుకుంటే 30 మార్క్స్ మనకి ఇక్కడే రావడం జరుగుతుంది. నేను ఏదైతే రౌండ్ చేశానో ఆ టాపిక్స్ వరకే మనకు 30 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి గమనించాలి, అవుట్ ఆఫ్ 40. ఇక మిగతా చాప్టర్స్ కనుక మనం తీసుకున్నట్టయితే లైక్ సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కావచ్చు, నెక్స్ట్ కంజంక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ కావచ్చు, ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు, ఇంటర్సెక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ వర్బ్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, నౌన్ ప్రొనౌన్ కావచ్చు. గ్రామర్ పార్టీకి సంబంధించి చూసుకున్నా కానీ మనకు సో 1 మార్క్ తీసుకుని ఒక 10 మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వెయిటేజ్ ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం గనక ప్రిపేర్ అయినట్టయితే మనకున్నటువంటి తక్కువ టైంలో ఎక్కువ మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అన్ని టాపిక్స్, అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేయాలి కాబట్టి సో మెయిన్ గా టాపిక్ వైజ్, వెయిటేజ్ వైజ్ మనం చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ జీకే నుంచి కనుక చూసుకుంటే జీకే నుంచి ఏ టాపిక్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువగా అనేది మనం చూస్తే పాలిటీ నుంచి ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. గమనించండి, ఒక వెయిటేజ్ ప్రకారంగా ఇండియా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో అవి 6 ప్రశ్నలు ఇస్తున్నాడు. ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, సిఏ అంటే కరెంట్ అఫైర్స్, ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో అవి దాని నుంచి 3 ప్రశ్నలు రావడం జరుగుతుంది. స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్
ఏదైతే ఉన్నాయో అవి 2 ప్రశ్నలు, సైన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 ప్రశ్నలు రావడం జరుగుతుంది. జస్ట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనం కనుక చూసుకున్నట్టయితే ఇండియా రిలేటెడ్ 6, ఏపీ రిలేటెడ్ 3, మొత్తం 9 అవుతుంది. 9+2 అంటే 11, 11+3 అంటే మనకు 14. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఇక కరెంట్ అఫైర్స్ కి సంబంధించి తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క 9+5 అంటే 14 వచ్చింది. 40. నెక్స్ట్ తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, తర్వాత వచ్చేసి మనకు ఎక్సర్సైజెస్ తీసుకున్నా, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ మిగతావన్నీ కూడా 1 మార్క్ అవార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు 1 మార్క్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా మనము ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు జీకేలో ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ తీసుకున్నా అండ్ ఏపీకి సంబంధించినటువంటి టాపిక్స్, ఇండియా అండ్ ఏపీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో సో వాటిని మనం టార్గెట్ చేసినా కానీ మనకు దరిదాపులుగా అవుట్ ఆఫ్ 40 మనం ఈజీగా 15 to 20 మార్క్స్ అయితే గ్యారంటీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెయిటేజ్ బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ విషయాన్ని. నెక్స్ట్ సెన్సస్ నుంచి 2011 సెన్సస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక ప్రశ్న రావడం జరిగిందనమాట ప్రీవియస్ గా జరిగినటువంటి ఎగ్జామ్స్ లో. అదే విధంగా ఏపీ సెన్సస్ 2011కు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. ఏపీ జియోగ్రఫీకి సంబంధించి చూడండి 2 ప్రశ్నల వరకు ఇస్తూ ఉన్నారనమాట. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏపీ మినిస్టర్స్ రిలేటెడ్ గా ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏపీ స్కీమ్స్ కి సంబంధించి ఒకటి ఇచ్చాడు. ఏపీ ఎకానమీకి సంబంధించి ఒక ప్రశ్న, ఏపీ బైఫర్కేషన్ కి సంబంధించి మనకు ఒక ప్రశ్న ఇచ్చాడు. తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ కి సంబంధించి ఒక ప్రశ్న, సీఎంస్ అండ్ గవర్నర్స్ కి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏపీ అండ్ సెంట్రల్ బడ్జెట్ కి సంబంధించి ఒకటి, అవార్డ్స్ కి సంబంధించి ఒకటి వచ్చింది. బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది అనమాట. ఇండిసెస్ అండ్ ర్యాంకింగ్ రిలేటెడ్ ఒకటి వచ్చింది. ఎక్సర్సైజెస్ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి, వాటికి ఒక పేరు కూడా పెడుతూ ఉంటారనమాట. సో ఆ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. డాన్సెస్ అంటే మనకు పర్టికులర్ స్టేట్ కి సంబంధించి డాన్సెస్ ఉంటాయి, క్లాసికల్ డాన్సెస్ కావచ్చు, ఫోక్ డాన్సెస్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా డామ్ షూర్ గా ఒకటైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫెస్టివల్స్ ఒక ప్రశ్న, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్రశ్న ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మనకు జేకే నుంచి అదే విధంగా ఇంగ్లీష్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయాలు. ఎస్పెషల్లీ జీకే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇండియా రిలేటెడ్ అండ్ ఏపీ రిలేటెడ్ టాపిక్స్, తర్వాత మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే మనం చాలా వరకు మాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు వీలైనంత వరకు ఏపీ రిలేటెడ్ టాపిక్స్, ఇండియా రిలేటెడ్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ ని మనకు దరిదాపులుగా 2024 నుంచి మీరు స్టార్ట్ చేసి చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మనకు కొంచెం వెనక్కి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎగ్జామినేషన్ జరిగేటువంటి ఆ నెల ఏదైతే ఉంటుందో దానిలో దరిదాపులుగా సగం వరకు అంటే ఎగ్జామ్ కి ముందు 15 డేస్ వరకు కూడా మనకు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎగ్జామ్ కి ముందు ఒక 15 డేస్ ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మరి 2024 లో మొత్తం చదవాల్సారంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం చదవండి. ఎస్పెషల్లీ మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నుంచి మనకు పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉంటుంది కదా, దాన్ని మీరు మంచిగా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశము ఉంటుంది. ఒకవేళ టైం కనుక్కున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువ కూడా చదివేటువంటి ప్రయత్నము చేయండి. అంటే మంత్ వైజ్ కూడా చదివేటువంటి ప్రయత్నం చేస్తే క్వశ్చన్ మనకు మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండదు. మరి ఇప్పుడు ఈ యొక్క కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ కి మనకు ఎక్కువగా అప్లికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పోస్ట్ కాబట్టి, తర్వాత అదే విధంగా ఆఫీస్ సబార్డినేట్ కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేనైతే ఈ రెండింటికి చెప్పడానికి ట్రై చేశాను. సో ఒకవేళ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కట్ ఆఫ్ కనుక ఎవరన్నా చూడకపోతే ప్రీవియస్ వీడియో మీరు చూడొచ్చు. ఇది జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఏపీ హైకోర్టుకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాం ఫ్రెండ్స్. సో ప్రతి కేటగిరీకి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి చేసినప్పుడు మనకి ఫిజికల్లీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సార్ మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన పోస్ట్ తీసుకున్నట్టయితే అన్ని కేటగిరీస్ కూడా కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఇక్కడ చూడండి, మరి డిస్ట్రిక్ట్ వైజ్ గా తీసుకున్నట్టయితే జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి సంబంధించి కట్ ఆఫ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఓసీ అభ్యర్థులకి కట్ ఆఫ్ అనేది ఎంత వచ్చింది, ఎక్స్ సర్వీస్ మెన్ కి ఏమొచ్చింది, అదేవిధంగా హియరింగ్ ఇంపైర్డ్ అంటే వినికిడి లోపం ఉన్నటువంటి అభ్యర్థులకి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా
అనంతపురం డిస్టిక్ గనక తీసుకుంటే ఓసీ అభ్యర్థులకి 63.63 అనేది కట్ ఆఫ్ పెట్టడం అనేది జరిగింది ఓసీ అభ్యర్థులకి అనంతపురం డిస్టిక్. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ లో ఎక్స్ సర్వీస్ మెన్ గనక తీసుకుంటే 56.77 అనేది మనకు కట్ ఆఫ్ ఇచ్చాడు. అదేవిధంగా హీరింగ్ ఇంపైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 53.78గా ఇచ్చారు. అదేవిధంగా సో ఇక్కడ వచ్చేసి లో విజన్ కావచ్చు, లేకపోతే మనకు సో లో విజన్ కి సంబంధించినటువంటి ఏదన్నా హీరింగ్ ఇంపైర్డ్ ఇట్లా లో విజన్ అంటే కంటికి సంబంధించి దృష్టిలోపు ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమీ కూడా ఇవ్వలేదన్నమాట. అంటే అక్కడ ఒకవేళ పోస్టులు ఉండకపోయి ఉండాలి, లేకపోయినట్టయితే సో మేబీ అక్కడ ఎవరు కూడా వాళ్ళు పెట్టినటువంటి కట్ ఆఫ్ అనేది సెక్యూర్ చేసుకోకపోయినట్టయితే మనకు అక్కడ ఏమీ ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి 63.39 కట్ ఆఫ్ ఇచ్చాడు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక తీసుకుంటే అనంతపురం డిస్టిక్ లో 62.57గా మనకు కట్ ఆఫ్ అనేది ఉంది. బీసీఏ కనుక తీసుకుంటే 58.08 మనకు కట్ ఆఫ్ ఇచ్చారు. అదేవిధంగా బీసీబీ తీసుకుంటే 61.90, బీసీసీ తీసుకుంటే అక్కడ ఎలాంటి పోస్టులు మేబీ లేకపోయి ఉండాలి. అదేవిధంగా బీసీడీ తీసుకుంటే 61.17 అనేది మనకు కట్ ఆఫ్ పెట్టడం అనేది జరిగింది. సో తర్వాత మనం చూస్తే ఇక్కడ బీసీఈకి తీసుకున్నట్టయితే అనంతపురం డిస్టిక్ కి 64.6 కట్ ఆఫ్ గా పెట్టారు. ఎస్సీకి తీసుకుంటే 57.49, ఎస్టీ తీసుకుంటే 62.57గా పెట్టడం అనేది జరిగింది. ఇది అనంతపురానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో తర్వాత మనకి ఇక్కడ చిత్తూరుకి సంబంధించి తీసుకుంటే ఓసీ కేటగిరీలో 63.66 ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మనకైతే 56.04 ఇచ్చారు. హీరింగ్ ఇంపైర్డ్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 46.20 ఇచ్చాడు అనమాట. సో లో విజన్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు 43.52 ఇచ్చాడు. అదే విధంగా లోకోమోటర్ డిసబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే ఇక్కడ మనకు ఏమీ కూడా ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 60.60 ఇచ్చారు. బీసీఏ కేటగిరీకి సంబంధించి తీసుకున్నట్టయితే 63.91 ఇచ్చారు. బీసీబీ తీసుకుంటే 58.30 ఇచ్చారు. అదేవిధంగా బీసీసీ తీసుకుంటే 66.32 ఇచ్చారు. బీసీడీ తీసుకుంటే 56.41 ఇచ్చారు. బీసీఈ తీసుకుంటే 55.28. ఎస్సీ కేటగిరీకి సంబంధించి తీసుకున్నట్టయితే మనకి యొక్క చిత్తూరు డిస్టిక్ లో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది చిత్తూరు డిస్టిక్ 57.39 ఇచ్చారు చిత్తూరు డిస్టిక్ లో ఎస్సీ కేటగిరీకి. అదేవిధంగా ఎస్టీ తీసుకుంటే 56.38 ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ ఈస్ట్ గోదావరి కనుక తీసుకుంటే ఓసీ కేటగిరీకి 64.86 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనం తీసుకుంటే 57.71 ఇచ్చారు. తర్వాత మనకు హీరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ సో హీరింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి 45.19 ఇచ్చారు. సో ఇక్కడ లో విజన్ కనుక తీసుకున్నట్టుగా 58.51గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లోకోమోటర్ డిసబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే 69.53గా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 62.40 ఉంది. అదేవిధంగా బీసీఏ తీసుకుంటే 59.48, బీసీబీ తీసుకుంటే 60.96, బీసీసీ తీసుకుంటే 66.09, బీసీడీ తీసుకుంటే 63.63, బీసీఈ తీసుకున్నట్టయితే 53.22 ఇచ్చారు. ఎస్సీ తీసుకుంటే 62.40, ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 56.5 ఇవ్వడం జరిగింది. సో ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. నెక్స్ట్ గుంటూరు కనుక తీసుకుంటే ఓసీ అభ్యర్థులకు 64.62 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక తీసుకుంటే 58.90 ఇచ్చారు. నెక్స్ట్ హీరింగ్ ఇంపైర్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 44.91 ఇచ్చారు. నెక్స్ట్ లో విజన్ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి అయితే ఇక్కడ మనకు డేటా లేదు, అంటే అక్కడ పోస్టులు ఉండకపోయి ఉండాలన్నమాట. లేకపోతే ఎవరు కూడా అక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే తెచ్చుకొని ఉండకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ లోకోమోటర్ డిసబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా మనకి ఏమి ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 62.87 ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాకు సంబంధించి. అదేవిధంగా బీసీఏ తీసుకున్నట్టయితే 60.60 అనేది మనకు కట్ ఆఫ్ ఇచ్చారు. తర్వాత బీసీబీ తీసుకున్నట్టయితే 59.95, బీసీసీ తీసుకుంటే 62.87, బీసీడీ తీసుకుంటే 61.60 ఇవ్వడం జరిగింది.
61.64 ఇవ్వడం జరిగింది. బీసీఈ తీసుకుంటే 60.94 ఇవ్వడం జరిగింది. ఎస్సీ కనుక తీసుకుంటే 62.69, ఎస్టీ తీసుకుంటే 53.57గా ఇవ్వడం జరిగింది. సో వీటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఖాళీలను బట్టి, పోస్టులను బట్టి, కాంపిటీషన్ బట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో దేశం మొత్తం జరిగినటువంటి ఎగ్జామ్ అనుకోండి, అది వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి జిల్లాకి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి అవి చేంజెస్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పోటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పోస్టులను బట్టి మనకు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సార్ ఆ జిల్లాలో ఎందుకు పలానా కేటగిరీ తక్కువ ఉంది, ఈ జిల్లాలో ఎందుకు ఎక్కువ ఉందంటే సో ఇప్పుడు చెప్పిందే రీజన్ అనమాట. నెక్స్ట్ మిగతా జిల్లాలు మనం చూసుకుంటే, సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కడప జిల్లాకి తీసుకున్నట్టయితే ఓసీ అభ్యర్థులకి 63.63 ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మెన్ కి 56.06. సో హియరింగ్ ఇంపైర్డ్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ కడప జిల్లాకి సంబంధించి 43.39 ఇచ్చాడు. ఇక్కడ బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ కి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, అంటే అక్కడ పోస్టులు ఉండకపోయి ఉండాలి. అదేవిధంగా లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే 58.93గా ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 57.71 ఇచ్చారు. బీసీఏ తీసుకుంటే 58.08 కట్ ఆఫ్ ఉంది. బీసీబీకి 59.25. బీసీసీ తీసుకుంటే మేబీ అక్కడ పోస్టులు పోవాలి. నెక్స్ట్ బీసీడీ తీసుకుంటే 60.52గా మనకి ఇవ్వడం జరిగింది. బీసీఈ తీసుకుంటే 63.63గా ఉంది. ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 56.50, ఎస్టీ తీసుకుంటే 58.08గా మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా కృష్ణా డిస్టిక్ కనుక తీసుకుంటే ఓసీ అభ్యర్థులకి 60.01 అనేది మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి 60.14. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి అభ్యర్థులకు 40.48 ఉంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ దీనికైతే మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే మాత్రము సో ఇక్కడ 65.93 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 60.41 ఉంది. తర్వాత బీసీఏకి 58.59గా ఉంది. బీసీబీ తీసుకుంటే 60.94గా ఉంది. ఇక్కడ బీసీసీకి సంబంధించి అయితే పోస్టులు మనకి ఇక్కడ లేవు. నెక్స్ట్ బీసీడీ తీసుకుంటే 61.58 ఇచ్చారు. బీసీఈ తీసుకుంటే 63.89, ఎస్సీ తీసుకుంటే 61.17, ఎస్టీ తీసుకుంటే 57.88. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ కనుక తీసుకుంటే ఓసీ అభ్యర్థులకి 62.18. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక తీసుకుంటే మనకు 66.87గా ఉంది. సో హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి అభ్యర్థులకు 34.44గా ఉంది. చాలా తక్కువ ఉందన్నమాట ఈ యొక్క డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క కేటగిరీ అభ్యర్థులకి. ఇక్కడ బ్లైండ్నెస్ అదర్వైజ్ లో విజన్ కి సంబంధించి ఇక్కడ కూడా మనకి ఏమీ లేదు. నెక్స్ట్ లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించి కూడా ఇక్కడైతే మనకి ఏమీ మెన్షన్ చేయలేదన్నమాట. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 53.33గా కట్ ఆఫ్ ఉంది. బీసీఏ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి 59.79గా మనకు కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీసీబీ తీసుకున్నట్టయితే 61.90 ఉంది. ఇక్కడ బీసీసీలో ఇక్కడ కూడా లేవు. బీసీడీ తీసుకుంటే 59.93గా ఉంది. ఇక్కడ బీసీఈలో మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే అక్కడ పోస్టులు ఉండకపోయి ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఎస్సీ అభ్యర్థులకి 61.70, తర్వాత ఎస్టీ అభ్యర్థులకి 59.69 ఉంది. నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కనుక తీసుకుంటే ఓసీ అభ్యర్థులకి 69 ఉంది. సో చూడండి కొంచెం కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. సో 65 అనేది ప్రస్తుతానికి మనము అనంతపురం నుంచి చూస్తే, అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, గుంటూరు కావచ్చు, వీటిలన్నిటిలో చూసుకుంటే మనకు 64 పాయింట్ సంథింగ్ ఉంది. కానీ బట్ ఇక్కడ నెల్లూరులో 65 అనేది కొంచెము ఓసీ కేటగిరీ అభ్యర్థులకి ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకున్నా కానీ దరిదాపులుగా ఓసీ అభ్యర్థులకి దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ హియరింగ్ ఇంపైర్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ లో విజన్ తీసుకున్నా, బ్లైండ్నెస్ తీసుకున్నా కానీ 54.58గా ఉంది. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించి పోస్టులు అయితే లేవు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తీసుకుంటే 59.9, సో 3గా ఉంది. సో నెక్స్ట్ బీసీఏ తీసుకుంటే 62.69, బీసీబీ తీసుకుంటే 61.90 ఉంది. బీసీసీ తీసుకుంటే 58.51 ఉంది. బీసీడీ తీసుకుంటే 60.96 ఉంది. నెక్స్ట్ బీసీఈ తీసుకుంటే 60.94. ఎస్సీ కేటగిరీకి సంబంధించి తీసుకుంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో 58.59, తర్వాత ఎస్టీ తీసుకుంటే 57.79గా మనకుందన్నమాట. అంటే మిగతా కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. కానీ ఓసీ అభ్యర్థులకైతే కొంచెం కట్ ఆఫ్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కొద్దిగా ఎక్కువే ఉండడం జరిగింది.
ఓకేనా. సో బట్ ఇది ప్రతిసారి అలానే ఉంటుంది అని చెప్పి మనం ఏమీ చెప్పలేమన్నమాట. కొంచెం అటు ఇటుగా ఉంటుంది వచ్చేటువంటి పేపర్ని బట్టి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి, కాంపిటీషన్ బట్టి. సో మనకు 1 మార్కు లేకపోతే ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకి సంబంధించి కనుక తీసుకుంటే ఓసీ అభ్యర్థులకి 61.90 ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 64 ఉందన్నమాట. ప్రకాశంలో కూడా కొంచెం ఎక్స్ సర్వీస్ మెన్ కి కొంచెం ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ తర్వాత బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ అభ్యర్థులు తీసుకుంటే 54.58 ఉండడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 61.57గా కట్ ఆఫ్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ 2022లో రిలీజ్ అయింది. తర్వాత మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని యొక్క రిజల్ట్ అనేది 2023లో ఇవ్వడం జరిగింది. 2023లో ఇచ్చినటువంటి ఆ సెలెక్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మార్కులు మనం చూసినప్పుడు లాస్ట్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి యొక్క మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ కట్ ఆఫ్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే దీని అర్థం ఏంటంటే సో ప్రకాశం జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో లాస్ట్గా జాబ్ పొందినటువంటి వ్యక్తి యొక్క మార్కులు 61.57 అది దీని యొక్క మీనింగ్ అనమాట. సో బీసీఏ తీసుకుంటే 58.59 ఉంది, బీసీబీ తీసుకుంటే 60.52 ఉంది, బీసీసీ తీసుకుంటే 62.40 ఉంది, బీసీడీ తీసుకుంటే 60.94 ఉంది, బీసీఈ తీసుకుంటే 60.14, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు తీసుకుంటే 58.51, ఎస్టీ అభ్యర్థులు తీసుకుంటే 54.79 ఉంది. శ్రీకాకుళం తీసుకుంటే 61.64 ఇచ్చాడు ఓసీ అభ్యర్థులకి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 57.17గా ఉంది. హియరింగ్ ఇంపైర్డ్ ఉన్నటువంటి అభ్యర్థులకి 53.28గా ఉంది. సో బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఉన్నటువంటి అభ్యర్థులకి 44.34గా ఉంది. సో లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ అయితే మనకు 55.83గా ఉందన్నమాట. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తీసుకుంటే 59.79, బీసీఏ అభ్యర్థులు తీసుకుంటే 64.91, బీసీబీ తీసుకుంటే 57.71, బీసీసీకి అయితే ఇక్కడ మనకి ఏమి కూడా పోస్టులు లేవు. బీసీడీ తీసుకుంటే 61.58, బీసీఈ తీసుకుంటే 58.80, ఎస్సీ కనుక తీసుకుంటే 58.08 ఉంది, ఎస్టీ తీసుకుంటే 57.33గా ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం కనుక తీసుకుంటే హైయెస్ట్ మనకు కట్ ఆఫ్ అనేది విశాఖపట్నంలో ఉంది ఓసీ అభ్యర్థులకి. విశాఖపట్నము నెల్లూరుకి కట్ ఆఫ్స్ అనేది ఓసీ అభ్యర్థులు కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో దాన్ని చూసి మనం భయపడాలని కాదు, మన ప్రిపరేషన్ కొంచెం మంచిగా చేయాలి. ఎందుకంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం జాగ్రత్త పడాలా లేదా? ఎస్, మనం ముందు ఒక దారిలో వెళ్తూ ఉన్నాము, అక్కడ ఏదైనా ప్రమాదం ఉందన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్తాం అనమాట. కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. కాబట్టి నెల్లూరులో ఉన్న అభ్యర్థులు కావచ్చు, విశాఖపట్నంలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, కట్ ఆఫ్ అనేది కొంచెం లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్ లో ఎక్కువ ఇచ్చాడు. బట్ ఈసారి తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువైనా ఉండొచ్చు, మనం గ్యారంటీగా చెప్పలేం. కాకపోతే ఒక మనకేం చెప్పొచ్చు అంటే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్స్ చూస్తే మనం ఇంకొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆ యొక్క మంచి విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మనకి 63.01, హెచ్ఐ అంటే హీరింగ్ ఇంపార్ట్ తీసుకుంటే 31.67 ఉంది. బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ తీసుకుంటే మనకు 63.01, లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి 69.53గా ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తీసుకుంటే 63.91, బీసీఏ తీసుకుంటే 61.98గా మనకి ఇక్కడ ఉంది. బీసీబీ తీసుకుంటే 60.84, బీసీసీ తీసుకుంటే 60.84. సో సేమ్ ఉందన్నమాట. బీసీబీ తీసుకున్నా, బీసీసీ తీసుకున్నా, ఇక్కడ విశాఖపట్నం ఇద్దరు కూడా ఒకే కట్ ఆఫ్ ఉంది. బీసీడీ తీసుకుంటే 65.93, బీసీఈ తీసుకుంటే మనకి ఇక్కడ 58.72గా ఉంది. ఇక ఎస్సీ అభ్యర్థులకి 60.80, ఎస్టీ అభ్యర్థులకి 58.72గా ఉంది. ఇక మిగతా మనకు విజయనగరం తీసుకున్న, వెస్ట్ గోదావరి తీసుకున్న మనకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఒక్కసారి మనం గమనించుకున్నట్టయితే ఓసీ అభ్యర్థులకి మాక్సిమం అంటే 66.97 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 67 అనుకుందాం. అంటే అన్ని జిల్లాలకు సంబంధించి సమ్మరీ చేద్దాం. 67 అనుకుందాం. 67. నెక్స్ట్ ఇక ఎక్స్ సర్వీస్ మనం కనుక తీసుకుంటే ఇక్కడ 64 అనేది హైయెస్ట్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 66 ఉందన్నమాట. సో మనకి ఇక్కడ కర్నూలులో ఎక్స్ సర్వీస్ మనకి 66 ఉంది. తర్వాత అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మనకి ఇక్కడ తీసుకుంటే 57 సంథింగ్ ఉంది. అంటే హైయెస్ట్ అంటే 66. సో 66 అనేది మనం చెప్పవచ్చు. 66 అనేది మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక హియరింగ్ ఇంపైర్డ్ తీసుకున్నా లేకపోతే ఈ మిగతా ఇంకెక్కడ తీసుకున్నా కానీ ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా దరిదాపులుగా మనకు వచ్చేసి 60కి అటే ఉన్నాయన్నమాట.
అంటే అన్రిజర్వ్డ్ అభ్యర్థులను కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే 66 నుంచి 67 వరకు మనకు కట్ ఆఫ్ అనేది ఉంది. హైయెస్ట్ గా గరిష్టంగా తక్కువ ఉన్నటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఒక అంచనా కనుక వచ్చినట్టయితే సింపుల్ ఒకటే అన్నమాట. ఒక 70 మార్కులు మనం టార్గెట్ పెట్టుకుంటే, ఒక 70 మార్కులు మనం టార్గెట్ కనుక పెట్టుకుంటే ఒక 75 పెట్టుకోవాలి. అవుట్ ఆఫ్ 80 75 తెచ్చుకోవాలి. ఓకేనా? సో 75 తెచ్చుకోవడానికి మనం ఎలా చదవాలి, ఏ టాపిక్ చదవాలని నేను చెప్పాను. సో 75 అనేది టార్గెట్ పెట్టుకుంటే ఒక 70 అన్నా మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్టయితే ఈసారి జాబ్ కొట్టడం అనేది గ్యారెంటీగా జరుగుతుంది. సో మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే ఇక బయట వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారా? లేదు. మన పైన మనకు నమ్మకం లేకపోతే మన ప్రిపరేషన్ అనేది ముందుకు సాగదు. కాబట్టి ఈ పాజిటివ్ థాట్తో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.